హాయ్ ఎవ్రీవన్, నేను యూట్యూబ్ కోసం ట్రైపాడ్ ఆర్డర్ పెట్టాను. ఎంతమందికి బబుల్ ర్యాపర్తో ఆడడం ఇష్టమో కామెంట్ చేయండి. నేను దీన్ని ఎప్పుడో ఆగస్ట్కి ముందు ఎప్పుడో కొన్నాను. పోయిన ఇయర్ కొన్నాను. వీడియో కూడా తీసాను అనమాట, పెడదాము అప్లోడ్ చేద్దాము అని. కానీ అప్లోడ్ చేయలేదు, చెప్పాను కదండి మధ్యలో చాలా వీడియోస్ తీసి అప్లోడ్ చేయలేదు అని. ఇది కొని కూడా 1 ఇయర్ అయిపోతుంది ఇప్పుడు. ఈ ట్రైపాడ్ నేను తీసుకున్నప్పుడు నాకు 390 ఎంతో పడిందండి. నేను దీంతో పాటు పైన ఒక బాల్ లాంటిది కూడా ఆర్డర్ పెట్టాను, అది దాంతో కూడా కలిపి వచ్చింది. నేను ఇది డ్యామేజ్ ఉంది అని తెలుసు, సరే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను. కానీ నేను ఆగస్ట్ మంత్లో ఊరు వెళ్ళాను అనమాట. సడన్గా ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి రిటర్న్ పెట్టే ఛాన్స్ అయిపోయిందనమాట. సరే అని చెప్పేసి ఇంకా నేను ఉంచేసుకున్నాను నా దగ్గరే. మేము ఫొటోస్ అవి దిగడానికి బాగుంటాయనేసి అలా ఉంచేసుకొని ఫొటోస్ అవి దిగేవాళ్ళము. చాలా నాళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ట్రైపాడ్లో వీడియోస్ షూట్ చేస్తున్నాను. ఈ ట్రైపాడ్ యూస్ చేసి నేను చెప్పాను కదా పైన బాల్ లాంటిది తీసుకున్నాను. అది మనకి ఏంటంటే 360 డిగ్రీస్ రొటేట్ అవుతుందండి. దాన్ని బట్టి మనము ఎటు కావాలంటే ఆ యాంగిల్లో తీసుకోవచ్చు అనమాట. ఇది ఎంత పొడవు ఉందంటే మీకు వీడియోలో చూపిస్తాను చూడండి, ఆల్మోస్ట్ మా కబోర్డ్స్ వరకు కూడా వచ్చేసింది. అంత పొడవు ఉందన్నమాట, చాలా హైట్ ఉంటుంది. నేను దీన్ని రికమెండ్ చేస్తానంటే ఈ ట్రైపాడ్ ఎవరైనా వీడియోస్ అంటే రీల్స్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగా కుకింగ్ వీడియోస్ చేయడం, వ్లాగ్స్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కుకింగ్ వీడియోస్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే దీని మినిమమే హైటే మా గ్యాస్ కట్ అంత ఉంటుంది. మ్యాక్సిమం చూసారు కదా ఎంత పొడవు ఉందో. ఆ గ్యాస్ కట్ అంత ఉండడం వల్ల దాన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అంతా పడుతూ ఉంటాయి. అదొక్కటే ఇబ్బంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.